రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ఈ మోటార్ సైకిల్ ఫైనల్లీ లాంచ్ అయిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏది ఇంటిమేషన్ లేకుండానే లాంచ్ చేసేసారు ఈ మోటార్ సైకిల్ ని. సో ఈ మోటార్ సైకిల్ ని బార్సిలోనియాలో లాంచ్ చేశారనమాట. అండ్ ఈ మోటార్ సైకిల్ మనకు డాష్, ఫ్లాష్ అండ్ అనలాగ్ అనే 3 వేరియంట్స్ లో లాంచ్ అయింది. దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకు 2.39 lakhs నుంచి 2.54 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ దాకా ఉంది. సో ఈ మోటార్ సైకిల్స్ వేరియంట్ వైజ్ ప్రైజెస్ తెలుసుకున్నట్టయితే మనకు అనలాగ్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ అనుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 2.39 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ మిడ్ వేరియంట్ డాష్ ఏదైతే ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 2.49 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ టాప్ అండ్ మోడల్ ఫ్లాష్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 2.54 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ఈ 3 వేరియంట్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో మన బేస్ వేరియంట్ అయిన అనలాగ్ కి వచ్చేసరికి మనకు స్మోక్ అండ్ పేయా బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని మనము డాష్ వేరియంట్ లో కూడా చూడొచ్చు ఈ కలర్ ని. సో మనకు టాప్ వేరియంట్ కి వచ్చేసరికి బ్రావా బ్లూ అండ్ ఎల్లో రిబ్బన్ అనే 2 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు టాప్ అండ్ వేరియంట్ కి. సో ఈ మోటార్ సైకిల్ లో డిజైన్ గురించి మాట్లాడాలంటే ఇంతకు ముందు మనకు హంటర్ 350 ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ లుక్ ని అలాగే తీసి గెరిల్లా 450 కి యాడ్ చేశారని నాకు అనిపిస్తుంది. అండ్ మనకు రియర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ రియర్ సెక్షన్ లో మనకు 450 హిమాలయన్ ని చూసినట్టు ఉంటుంది. సో రెండింటిని మిక్స్ చేసి ఈ మోటార్ సైకిల్ ని తెచ్చారనమాట. చాలా రెట్రో అండ్ స్టైలిష్ గా కనపడుతుంది. సర్కులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా చాలా ఒక ఫ్యూచరిక్ డిజైన్ అండ్ ఫ్యూచరిక్ ఎలిమెంట్ ని యాడ్ చేశారు. సో ఎంజిన్ విషయానికి వస్తే మనకు 452cc లిక్విడ్ కూల్డ్ ఎంజిన్ తో వస్తుంది అనమాట. అండ్ పవర్ ఫిగర్స్ ని చూసుకున్నట్టయితే మనకు 13.50 పవర్ అండ్ 40 Nm పీక్ టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంచుమించు మనకు హిమాలయన్ 450 ఏదైతే ఉందో సేమ్ ఆ పవర్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకు 11 లీటర్స్ ఉంటుంది. అండ్ ఆ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా ఇంతకుముందు మనం 450 హిమాలయన్ చూసినప్పుడు ఆ టియర్ డ్రాప్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ మనకి ఈ గొరిల్లా 450 లో కూడా ఇచ్చారనమాట. ఆ టియర్ డ్రాప్ డిజైన్ ఏదైతే ఉందో చాలా క్లాసీ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో అమర్చారు. సో మనకు ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే 43 mm షోవా ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. సో మనకు రియర్ లో చూసుకున్నట్టయితే ప్రీలోడ్ షోవా మోనో సస్పెన్షన్ ఇచ్చారనమాట. ఓవరాల్ గా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ వెయిట్ చూసుకున్నట్టయితే 185 kgs ఉంది. అండ్ ఓల్డ్ మన హిమాలయన్ కంపేర్ చేసుకున్నట్టయితే 11 kgs ఈ మోటార్ సైకిల్ లో తక్కువ ఉంటుంది. సో దీని వల్ల మనము 450 హిమాలయన్ కంపేర్ చేసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో దీంట్లో మనకు 17 inches అలాయ్ వీల్స్ ఉన్నాయి. అండ్ డ్యువల్ పర్పస్ సియట్ వాళ్ళ టైర్స్ కూడా ఇచ్చారు. అండ్ 6 speed గేర్ బాక్స్ తో వస్తుంది. సో మెయిన్లీ ఈ మోటార్ సైకిల్ హిమాలయన్ 450 ఏదైతే ఉందో దాని షెర్పా ప్లాట్ఫామ్ లోనే ఈ మోటార్ సైకిల్ కూడా డిజైన్ చేశారు. ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 మోటార్ సైకిల్ గురించి, ఈ మోటార్ సైకిల్ గురించి మరిన్ని విశేషాలు అండ్ బుకింగ్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా తెలుగు డ్రైవ్ స్పార్క్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.